హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ ఇప్పుడు మామూలుగా బయట సిచ్యువేషన్స్ చూస్తుంటే కొంతమంది ఫ్యామిలీస్ చూస్తుంటారు. ఆఫ్ కోర్స్ మా రిలేటివ్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా అనే వాళ్ళు ఫీల్ అయితే కష్టం కాబట్టి నేను ఒక సింపుల్ మూవీ ఎగ్జాంపుల్ చెప్తాను. అలా వైకుంఠపురం మూవీ చూసారా మీరు? చూసాను. అల్లు అర్జున్ హీరో ఉండే వాళ్ళ రియల్ ఫాదర్ సిచ్యువేషన్ ఏమైతుంది అంటే భార్య మాట్లాడదు, సరిగా రెస్పాండ్ కాదు. సో మామ అల్లుడు మందు తాగుకుంటూ మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి కామన్ ఫ్యాక్టర్ మందు అనేది ఉంది. సో ఇంకా కొడుకు వచ్చేసేసి ఎవడో థర్డ్ పర్సన్ మాదిరి బయటోడు బుకే పట్టుకొని వచ్చినట్టు ఆల్మోస్ట్ దాదాపు అంటే అంత రేంజ్ పర్టికులర్ గా కాకుండా ఆ టైప్ లోనే సినారియో ఉంది అనేది నా అభిప్రాయం. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు కరెక్ట్ ఫ్రెండ్. ఇప్పుడు సినిమా అనేది చూడండి, బయట సమాజంలో ఏది జరుగుతుందో దాన్నే చూపిస్తారు. వాళ్ళగా మూవీ వచ్చింది. ఎస్ సార్, అవును అవును. అసలు అది ఎంత ఇంపాక్ట్ చూపించింది తెలుసు. అసలు విలేజెస్ లో డైరెక్ట్ ప్రొజెక్టర్ రెంట్ కి తెచ్చి అందరూ కలిసి అసలు ఫస్ట్ టైం నేను ఇదేది మామూలుగా ఇంతకు ముందు సినిమా థియేటర్లు జనాలు తక్కువకి వెళ్ళేటప్పుడు ప్రొజెక్టర్లు తెచ్చి రోడ్ల మీద ఇట్లా పెట్టేసేసి ఇంతకు ముందు ఉండిండే. నా లైఫ్ లో దాదాపు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఫస్ట్ టైం నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగితే రీసెంట్ గా బల్గం మూవీ టైంలో ఈ టైప్ లో చేశారు అనేది విన్నాను. అసలు ఆ మూవీ చూసిన తర్వాత అసలు నాకే ఒక రకమైన ఎమోషన్ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎథిక్స్ కానీ ఆ బాండింగ్ కానీ దాంట్లో ఎంత క్లియర్ గా చూపించాడు తెలుసా. ఒక ఫ్యామిలీ పర్సన్ కి ప్రాబ్లం వస్తే ఫస్ట్ రియాక్ట్ అయితే ఫ్యామిలీ పర్సన్స్ రియాక్ట్ అవుతారు కానీ బయట వాళ్ళు రియాక్ట్ అవ్వరు. అవును సార్. ఆ ఎథిక్స్ ఇప్పుడున్న కుటుంబాల్లో లేదు. నేను చెప్పేదానికి అగ్రీ చేస్తున్నారు మీరు 100% ప్రవీణ్. దేవుడా సార్, ఫస్ట్ టైం ఇది అగ్రీ చేయడం. నిజంగా నువ్వు ఏ కుటుంబంలో నన్ను చూడు, తండ్రికి కొడుకు మధ్య ఉన్న బాండింగ్ అసలు ఉండట్లేదు. ఓకే. తల్లికి కూతురుకు ఉండాల్సిన బాండింగ్ ఉండట్లేదు. అసలు ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఓకే. మన భారతదేశ సాంప్రదాయాలు అనేటివి రోజు రోజుకు తగ్గుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం వైపు చూస్తుంటే మన భారతదేశం అనేది వాళ్ళ యొక్క కల్చర్ ని ఫాలో అవ్వాలని చూస్తుంది. వెస్టర్న్ కల్చర్ అది చూడడానికి బాగుంటుంది. ప్రాక్టికల్ గా వెళ్ళిపోతే వాళ్ళ యొక్క నీకు కావాల్సి ఉంటే నీకు రియల్ ఫ్యాక్ట్ చెప్తా. ఇవి ఏవైతే ఇప్పుడు వేరే దేశాలు ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన శైలిని ఒకసారి చూడండి. మీరు సెర్చ్ చేసి వాళ్ళ ఒక స్టేజ్ తర్వాత ఒక 50 years తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి తెలుసా. అదంతా పక్క పెడితే మీరు అనే దాంట్లో ఒకటి ఉంది సార్, చిన్న కరెక్షన్. యాక్చువల్ సద్గురుది వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఓకే, వెస్ట్రన్ కి మోడర్న్ కి తేడా తెలియని పరిస్థితులలో ఉన్నారు. అదే కదా, మోడర్న్ అనేది అర్థం కావడంలే, ఇది వెస్ట్రన్ ది కూడా మోడర్న్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎథిక్స్ అనేవి ఉండట్లేదు. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు టేక్ ఈజ్ గా లైఫ్ లో కొలాప్స్ చేసుకుంటున్నారు తెలుసా. అవును సార్. మనకి ఇంతకు ముందు ఏదన్నా మనం చిన్నగా ఉన్నప్పుడు చూడండి, మనకి ఏదైనా చిన్న బయట ఏమైనా గొడవలు జరిగినా ఏది జరిగినా ఇంట్లో కూర్చోబెట్టి సర్ది చెప్పి నచ్చి చెప్పి బయట పంపించేవాళ్ళం. అవును. ఇప్పుడు అసలు నీకు ఏ ఫ్యామిలీలో ఏ మెంబర్స్ అనేది ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునేది మనం చూసాము? మాక్సిమం తక్కువ సార్. లేదు, ఎవరు చూసినా మొబైల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, టీవీస్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు, లేకపోతే దేనికి ఒక దానికి ఒక అడిక్షన్ లో ఉంటారు. మాక్సిమం మీరు అన్నట్టు మొబైల్ డివైసెస్. లాస్ట్ హైదరాబాద్ లో ఒక ఇంటికి వెళ్ళాను. ఓకే. వెళ్తే అసలు ఆయన చాలా స్ట్రగుల్ పడి ఒక స్టేజ్ కి వచ్చాడు. ఓకే, పేరు చెప్పాను. ఓకే, మీరు చెప్పారు, డిస్కషన్ లో చెప్పారు. జస్ట్ ఒక 1 or 3 days డిఫరెన్స్ లో ఓకే వాళ్ళ పేరెంట్స్ ఏదో హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కొడుకు కాల్ చేస్తే వాళ్ళు అర్లీ మార్నింగ్ లేచిపోయారు హాస్పిటల్ కి. ఓకే. అబ్బాయికి కాల్ చేస్తే ఇట్లా మీ అమ్మకి బాగలేదు హాస్పిటల్ తీసుకొచ్చానంటే సింపుల్ టేక్ ఇట్ ఈజీగా చెప్తున్నాడు. సర్లే నేను వీలు తీసుకొని వస్తాను అంటున్నాడు. అసలు సీరియస్ ఉందంటే అసలు ఎంత షాక్ అయ్యా తెలుసు నేను అసలు. ఓకే. ఒక తల్లికి ఇలా జరిగింది హాస్పిటల్లో ఉందంటే ఈ పిల్లోడు అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు అంటే కారణం ఎవరు? దీనికి కారణం మాత్రం తల్లిదండ్రులు అని చెప్తాను నేను. ఇప్పుడు చిన్నప్పటి నుండి వాడిని అదే విధంగా పెంచామంటే వాడు అదే విధంగా తయారయ్యాడు. అంతేలేండి, మీరు పెంచిన పెంపకం అది. ఎథిక్స్ నేర్పట్లేదు అసలు. ఒక కుటుంబ వ్యవస్థ అనేది అంటే తెలియదు. ఇంకా లెక్కన వీళ్ళకి పిల్లలు పుట్టినారంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో సార్. నీ చూడు ప్రాణం ఆఫ్టర్ 10 years తర్వాత మన ఇండియన్ కల్చర్ ఎలాగుంటుందో ఒకసారి
ఇమాజినేషన్ చేసుకో. చెప్పే లోపల భయం. నిజంగా నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చూస్తుంటా, కొంతమందివి వాళ్ళు చెప్తుంటే అసలు మన భారతదేశం అనేది అనిపిస్తుంటది. సిటీస్ లో అయితే మళ్ళీ ఘోరంగా ఉంటుంది. ఓకే, వాళ్ళ వర్క్ టెన్షన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అసలు కొంతమంది కాల్స్ వస్తుంటాయి. ఉదయం వెళ్ళిపోతారు పాపం అక్కడ సిటీస్ లో, నైట్ ఏదో టైంకి ఇంటికి వస్తారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటది. చిన్న విషయాన్ని గొడవ చేసేసుకుంటారు. అంటే సార్ ఇప్పుడు ఓకే నేను ఒప్పుకుంటాను, ఇప్పుడున్న పరిస్థితులు లైక్ ఏంటంటే ఇప్పుడు నేను పొద్దున పోయినాను, వర్క్ చేసి వచ్చింటాను, ఇంటికి వచ్చి ఇంట్లో సమస్యలు, ఇంట్లో పర్సన్స్ ఎందుకు పట్టించుకోవాలా? ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటదిలే అనే వర్షంలో ఒకటి ఉంటది. అఫ్ కోర్స్ ఆ ఫీల్ కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. లేదంటే మన పేరెంట్స్ అనే వాళ్ళు కొత్త టైం వరకే ఉంటారు, దాని తర్వాత ఉండరు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల అది జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ మనమే, మనం క్రియేట్ చేసుకుంటున్నాం. నా దాంతోనే ఆన్సర్ చెప్పేసింది సార్. మన జీవన విధానాన్ని మనం చేంజ్ చేసుకుంటున్నాము, వేరే వాళ్ళు కాదు కదా. ఎవరు కంట్రోల్ చేసి ఇప్పుడు లేదు నేను ఇలాగే జీవిస్తానంటే నిన్ను ఎవడన్నా అబ్జెక్షన్ చేస్తాడు? ఎవరు చేయగలుగుతారు సార్? నీ లైఫ్ కదా. నేను బన్యాన్ వేసుకొని తిరుగుతా అంటే కూడా అపోహ అంటారు, పో అంటారు. బట్టలు లేకుండా తిరుగంటే తిరుగు అంటారు. సాంప్రదాయంగా ఉంటానంటే ఉండు అంటారు. ఎవరు ఆపేటోళ్ళు అయితే లేరు, ఆపేటోళ్ళు ఎవరు లేరు కదా. ఒక కుటుంబంలో ఎవరికైనా, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ప్రాబ్లం వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది కుటుంబంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు, బయట వాళ్ళు రియాక్ట్ అవుతారు? కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ రియాక్ట్ అవుతారు ఫస్ట్. అస్సలు ఎప్పుడు మాట్లాడుకోకుండా సమస్య వచ్చినప్పుడు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? నా దగ్గరకు చాలా కేసెస్ వస్తుంటాయండి. ఓకే, అంటే సమస్య వచ్చిన దానికి ఈ రోజు నాతో మాట్లాడుతున్నావు, ఏ రోజైనా నాతో మాట్లాడుతున్నావు నువ్వు అంటే అసలు అది వింటే ఒకసారి నేను ఎమోషనల్ అయిపోతాను. అదైతే ఇన్ని రోజులు లేకపోయింది అంటే నేను నీకు ఈ రోజు గుర్తొచ్చానా? అప్పుడు ఏం సమాధానం చెప్తాం చెప్పు? ఏం చెప్పడానికి లేదు. అంటే సమస్య అనేది నీకు నెక్ ఆఫ్ మూమెంట్ కి వచ్చినప్పుడు ఇంట్లో వ్యక్తులు గుర్తొస్తారు. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కూర్చొని మాట్లాడుకోము. వాళ్ళు తప్పు చేసినప్పుడు 10 మందికి చెప్పుకోవడానికి మనం పనికి వస్తాం. కానీ ఇంట్లో ఇవన్నీ రోజు కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడితే కుటుంబ వ్యవస్థ అనేది బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. మన ఫాదర్ వాళ్ళ జనరేషన్ లో చూసుకోండి, ప్రతి ఒక్కరు ఆ రోజు ఏవి జరిగో ఆ రోజు డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఇంట్లో. అంటే సార్ ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు నేను యాక్సెప్ట్ చేస్తాను, వ్యవస్థ లైఫ్ స్టైల్ ఈ టైప్ లో ఉంది, ఇంతకు ముందు ఇలా మంచిగా ఉంది. ఇప్పుడు మంచి కుటుంబ వ్యవస్థను నిర్మించాలంటే ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ ప్రవీణ్. అది నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి మధ్యన బాండింగ్ అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు నీకు ఏదన్నా అయితే నేను జస్ట్ ఒక కొంతవరకు రియాక్ట్ అవుతా యాజ్ ఎ ఫ్రెండ్ గా. అవును, అదే మీ ఫాదర్ గాని మీ మదర్ గాని అసలు నిద్రపోరు, తిండి సరిగా తినలేరు, వాళ్ళ పరిస్థితి వేరే. ఇంకా ఆ బెడ్ మీద మనం పడినాం అనుకోండి, వాళ్ళు బెడ్ మీద పడితే కూడా అంత ఫీల్ ఉండదు. వాళ్ళు ఆ రేంజ్ లో ఫీల్ అవుతుంటారు, బాధపడుతుంటారు. అలాంటివి పోగొట్టుకోవద్దండి అని చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఒకసారి చేజారిపోతే దాని వాల్యూ పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. ఒక ఫాదర్ లేని వాళ్ళని అడగండి, చెప్తాడు ఫాదర్ వాల్యూ అంటే ఏంటో. అవును సార్. మదర్ లేని వాళ్ళని అడగండి, మదర్ వాల్యూ ఏంటో చెప్తారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఈ ఏదైనా లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ప్రతి పేరెంట్స్ మధ్యన పిల్లల మధ్యన ఖచ్చితంగా ఉండాలి. బాండింగ్ ఉండాలి. ఆ ఇంట్లో ఆ బాండింగ్ ఉంటేనే బయట కూడా అదే వ్యక్తిత్వంతో ఉంటాడు వాడు. నీవు ఇంట్లో పేరెంట్స్ ని పట్టించుకోలేదంటే వాడు బయట కూడా అలాంటి తప్పులే చేస్తాడు వాడు. ఓకే, నేను కూడా కొన్ని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటా. ఓకే సార్. లాస్ట్ మంత్ ఎప్పుడో ఒక వీడియో చూసాను నేను, రియల్ గా జరిగింది ఇది, బట్ అది ఎక్కడ గుర్తు రావట్లేదు. ఆఫ్టర్ 6-7 తర్వాత 1 hour మొత్తం లైటింగ్స్ బంద్ ఆ ఊర్లో. ఒకటి సైరన్ మోగితే అన్నారు. సైరన్ మోగిన తర్వాత 1 hour నీవు మొత్తం కరెంట్ బంద్, ఫ్యాన్లు బంద్, ఏం మాట్లాడడానికి ఉండదు. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఆల్ ఓవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని స్విచ్ ఆఫ్. మీరు చెప్పారు సార్. అవును. ఆ 1 hour ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీధుల్లోకి వచ్చి ఆ వీధిలో వాళ్ళు మాట్లాడుకోవడము, పిల్లలు మాట్లాడుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అవునులేండి. సర్పంచ్ అనుకుంటా, కార్పొరేటర్ సర్పంచ్ ఎవరో, ఆ ఏరియా కార్పొరేటర్ ఆయన ఏం చేశాడంటే ఈ సిస్టమ్ క్రియేట్ చేశారు మీరు చెప్పిన సిస్టమ్. పెద్దోళ్ళేమో సమస్యల గురించి, పిల్లలేమో ఆడుకుంటారు. 1 hour ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది యాక్టివ్ ఉండదు. ఆఫ్టర్ కరోనా తర్వాత జరిగింది ఇది. ఎందుకంటే కరోనా అనేది చాలా మందిలో మార్పు తెచ్చింది. నేను ఏం చెప్తున్నా ఇది కంటిన్యూగా ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని చెప్తున్నాను. అవునులేండి. ఫ్యామిలీ ఆ టైంలో ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవుతారు కూడా. 1 hour టైం చాలు. ఆ 1 hour చాలు. ఇప్పుడు మనిషి
ఇద్దరు నిజంగా ప్రేమ ఉంటే ప్రవీణ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును సార్. జస్ట్ ఆపోజిట్ కూర్చున్నా తెలిసిపోతుంది. ఒక మా ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళు ఎందుకు మూడీగా ఉన్నారు, ఏం థింక్ చేస్తున్నారు, ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంటే తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అది ఆయన కనుక్కొని మన ఊర్లో ఇలా ఉండకూడదు అని చెప్పి ఆయన కంపల్సరీ ఒక హారన్ అది మోగితే, సైరన్ మోగిన తర్వాత 1 hour ఎవరు ఎలాంటి పనులు చేయడానికి లేదు. ఈ రోజు ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా? ఆ జస్ట్ ఒక 1 hour అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నేను కూడా అదే చెప్తున్నా. రోజంతా ఉండమంటే ఉండలేం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో బతకాలి కదా. నేను అదే చెప్తున్నా. ప్రతి పేరెంట్స్ కావచ్చు, ప్రతి పిల్లలు కావచ్చు, కుటుంబాన్ని మించిన మన మంచి కోరేది మన కుటుంబంలో వాళ్ళు తప్ప ఎవరు మన గురించి పట్టించుకోరు, మన మంచి కోరరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు డైలీ ఒక 1 hour టైం కేటాయించండి. ఆ ఫ్యామిలీలో బాండింగ్ అనేది ఏర్పరచుకుంటే ఏమవుతుంటే రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ రానా నా కుటుంబం నాకు సపోర్ట్ ఉందన్న ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా సార్. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి కుటుంబ వ్యవస్థని ఎలా నిర్మించుకోవాలి, అండ్ సార్ చెప్పిన ఎగ్జాంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లాంటి క్యాజువల్ డిస్కషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇట్లా డిస్కస్ చేయడం వల్ల కూడా కొన్ని ఫ్యామిలీ బాండింగ్స్ అనేటివి రీక్రియేట్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీలో మీరు కేర్ తీసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.